హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ డాడీ సిద్ధార్థ్ టీమ్. సో దయచేసి ఇక్కడ మనకు బిగ్ డాడీలో ఎవరికైనా లాస్ ఉంటే మన టీంలో జాయిన్ అవ్వండి. లాస్ రికవరీ అనేది ఈజీగా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు, 1,88,000 నా వ్యాలెట్. ఆ వ్యాలెట్ని ఎలాగ పెంచుతామో ఏంటి అన్నది చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద విషయమే కాదు. చాలామంది ఏంటంటే డబ్బులు పోతాయి అంటారు. బట్ ఏంటంటే మన వ్యాలెట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించవచ్చు. ఇది చాలామందికి తెలియని విషయం. తక్కువ వ్యాలెట్ వేసుకొని తక్కువగా ప్రాఫిట్ తీసుకొని లాస్ అవుతూ ఉంటారు. బట్ మన వ్యాలెట్ అన్నది ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ గమనించారా, నెంబర్ చూడండి, 4 అనేది వచ్చింది. అంటే 4 అనేది బిగ్కి సింబల్గా చూపించింది. అంటే ఫస్ట్ ట్రేడ్ మనం ఒక ₹1000 మనం పెట్టాం. సో 40 సెకండ్స్ ఇంకా మిగిలే ఉంది. సో నేను ఫస్ట్ ట్రేడ్ ₹1000 చేస్తున్నాను, 5000 చేస్తున్నాను అన్నది కాదు ఇక్కడ విషయం. మన ఫండ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రేడ్ అనేది అంత ఎక్కువగా చేయొచ్చు. సో దయచేసి ఆ ఫండ్ని మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అందరూ కూడా. సో ఇంకా టైమర్ అన్నది 21 సెకండ్స్, 15 సెకండ్స్. సో టైమర్ అనేది దగ్గరికి వస్తుంది. ఇది మనకి 2 నుంచి 3 లెవెల్స్ లోపలే మనకి విన్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లైవ్ ప్రూఫ్లో చూపించడం జరుగుతుంది మీకు. టైమర్ వచ్చింది 3, 2, 1. ఎస్, మనం అనుకున్నది బిగ్, ఖచ్చితంగా బిగ్ అనేది విన్ అయ్యింది. చూస్తున్నారా? ఎస్, రైట్. ఇప్పుడు 6 అనే నెంబర్ వచ్చింది. సో 6 అనే నెంబర్ ఏంటి స్మాల్. అంటే స్మాల్ మీద మళ్ళీ ఫస్ట్ లెవెల్ నుంచే ₹1000 అన్నది నేను పెట్టడం జరుగుతుంది. సో దయచేసి గమనించండి, మీ యొక్క ఫండ్ ప్రకారంగానే మీరు ఆడితే ఎప్పుడు కూడా లాస్ అనేది అవ్వదు. తర్వాత మన ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మనం చెప్పే ట్రిక్స్ ఏ రోజుకి ఆ రోజు ట్రిక్స్ అనేది మారుతూ ఉంటాయి. సో దయచేసి వీటిని గమనించగలరు. సో లింక్ అనేది కింద బయోలో ఇస్తాను. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో ఎవ్రీడే నా టీం నుంచి ప్రతి ఒక్కరు కూడా విన్నింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం స్మాల్ మీద పెట్టాం. సో విన్నింగ్కి రిజల్ట్కి టైం అవుతుంది. 3, 2, 1. ఎస్, సారీ, ఇక్కడ ఫస్ట్ లెవెల్ అన్నది లాస్ అయింది. సో ఇక్కడ మీకు ముందుగానే మీకు ఇన్ఫామ్ చేయడం జరిగింది 2 నుంచి 3 లెవెల్స్ లోపు అని. ఇప్పుడు 5 వచ్చింది. 5 అనేది కూడా మళ్ళీ స్మాలే చూపించింది మనకి. సో ఫస్ట్ లాస్ రికవరీ గురించి 1000కి గాను ₹2000 ఇప్పుడు మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి గమనించాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుండి చెప్తుంది 2 నుంచి 3 లెవెల్స్ లోపు మీకు విన్నింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో టైమర్ అన్నది ఇక్కడ 20 సెకండ్స్ ఉంది మనకి. ఇంకా 20 సెకండ్స్లో మన రిజల్ట్ వస్తుంది. 2 to 3 లెవెల్స్లో ప్రతి ఒక్కరు కూడా లెవెల్స్ పోతున్నాయి, ఎక్కువ లెవెల్స్కి వెళ్ళిపోతున్నాయి అంటే చిన్న ట్రిక్స్ ఉపయోగించే మనం 2 to 3 లెవెల్స్ లోపు మనం విన్నింగ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సెకండ్ లెవెల్. సో టైమర్ దగ్గరికి వచ్చింది. 5, 4, 3, 2, 1. సో ఓకే, ఇది కూడా లాస్ అయింది. సెకండ్ లెవెల్ కూడా లాస్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ లెవెల్ అంటే 6 అన్నది స్మాల్. అంటే స్మాల్ మీద ఇప్పుడు ట్రేడు ఇప్పుడు 1000, 2000 కాదు, 5000 డైరెక్ట్గా మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. అంటే లాస్ రికవరీ, అంటే లెవెల్ ప్రకారంగా వెళ్తూ లాస్ రికవరీ అనేది చేయాలి. సో చేయడం వల్ల ఏంటంటే 5000 మనం పెట్టాము. సో మీరు గమనించండి, ప్రతి ట్రేడ్కి కూడా మనం గమనించుకోవాలి. మన వ్యాలెట్ అనేది 1,81,000 అయింది. 1,88,000 ఉంది కాస్త. సో నో ప్రాబ్లం. ఈ ట్రిక్ అన్నది 2 నుంచి 3 లెవెల్స్ లోపు మీకు విన్నింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్గా నేను చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఎక్స్పీరియన్స్గా చేసి మాత్రమే వీడియో అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇదంతా కూడా గమనించండి. సో మన రిజల్ట్ వచ్చే టైం అయింది. 5, 4, 3, 2, 1. రైట్, చూస్తున్నారా? 3 లెవెల్స్ లోపే మీకు 3 లెవెల్స్ లోపే విన్నింగ్ అయ్యడం జరిగింది.
సో ఖచ్చితంగా ఇది గమనించాలి మీరు. నా వ్యాలెట్ కూడా మీరు గమనించవచ్చు. 1,88,000 నుంచి 1,91,000 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ జీరో అనగానే ఏంటంటే స్మాల్, అంటే స్మాల్ మీద మళ్ళీ ఫస్ట్ నెంబర్ 1 మళ్ళీ ఫస్ట్ ట్రేడ్కి రావాలి. దయచేసి ట్రేడ్ అనేది పెంచొద్దు. సో ఫస్ట్ ట్రేడ్కి వచ్చాము. ఫస్ట్ 1,000 రూపీస్ మళ్ళీ ట్రేడ్ చేస్తున్నాం. సో స్మాల్ మీద 1,000 పెట్టాము. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫండ్ అకార్డింగ్గానే మీరు ట్రేడ్ అనేది చేయాలి. ఇది మాత్రం గమనించాలి. మన వ్యాలెట్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు విన్నింగ్ ఛాన్సెస్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఇది మాత్రం గమనించండి. సో మనకి విన్నింగ్ అనేది 2 నుంచి 3 లెవెల్స్ లోపే మనకి విన్నింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి విన్నింగ్ ఛాన్స్ టైం రైట్. ఓకే, మళ్ళీ ఫస్ట్ లెవెల్ లాస్ అయితే అయింది. సో ఇక్కడ 6 అనే నెంబర్ వచ్చింది. ఆ 6 అనే నెంబర్ అన్నది మనకి మళ్ళీ స్మాలే చూపిస్తుంది. సో దయచేసి సెకండ్ లెవెల్ ఇందాక 1,000 పెట్టాము, ఇప్పుడు 2,000 రూపీస్ పెడుతున్నాం సెకండ్ లెవెల్. సో దయచేసి అందరూ కూడా గమనించండి. 2 నుంచి 3 లెవెల్స్ లోపే, అంటే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ లాస్ అయింది, సెకండ్ లెవెల్ ఇందాకలేమొచ్చి థర్డ్ లెవెల్లో విన్నింగ్ వచ్చింది. ఇక్కడ ఈ ట్రిక్ ప్రకారంగా సెకండ్ నుంచి థర్డ్ లెవెల్ లోపు 2 నుంచి 3 లెవెల్స్ లోపే మీకు విన్నింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో టైమర్ అన్నది 20 సెకండ్స్ ఇంకా మిగిలే ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న ట్రిక్స్, ఎవ్రీడే ట్రిక్స్ అనేది మారుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ట్రిక్స్ మారుతూ ఉంటాయి. ఆ ప్రతిరోజు ట్రిక్స్ మనకు తెలుసుకోవాలనుకుంటే నా టీంలో జాయిన్ అవ్వండి. కిందన నా బయో ఇస్తాను, బయోలో నా లింక్ ఇస్తాను. ఆ లింక్లో జాయిన్ అయ్యి నాకు కాల్ చేసినా, నాకు మెసేజ్ పెట్టినా సరే రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, చూస్తున్నారా ఇక్కడ సెకండ్ లెవెల్లోనే విన్నింగ్ అవ్వడం జరిగింది. సో నా వ్యాలెట్ ఇప్పుడు 1,92,000, అంటే 1,88,000 కాస్త 1,92,000, అంటే వితిన్ 5 to 6 minutes లోపే 4,000 to 5,000 విన్నింగ్.